వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం డిపిఆర్ఓ గారి ఆదేశానుసారం మరి వచ్చే ఎలక్షన్లలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని మీకు ఇష్టమైన నాయకులకు వేసుకోవాల్సిందిగా మీకు ఉన్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే స్వాతంత్రం ఓటే స్వరాజ్యం ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే ఆయుధం ఓటే సాయుధం సమాజ నిర్మాణ సాధనమే ఓటు సమాజ నిర్మాణ సాధనమే ఓటు అరే సమాజ నిర్మాణ సాధనమే ఓటు సమాజ నిర్మాణ సాధనమే ఓటు కులమత భేదాలు లేని అస్తిత్వం 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 ఓటు పౌరసత్వమే ఓటు వారసత్వమే ఓటు పౌరసత్వమే ఓటు వారసత్వమే ఓటు పౌరసత్వమే ఓటు వారసత్వమే ఓటు పౌరసత్వమే ఓటు వారసత్వమే ఓటు ఐదేళ్ల పాటు నిన్ను పాలించిన ఓటు ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే స్వాతంత్రం ఓటే స్వరాజ్యం ఓటే ఆయుధం ఓటే సాయుధం భారత రాజ్యాంగం మనకు అందించిన ఓటు భారత రాజ్యాంగం మనకు అందించిన ఓటు అరే భారత రాజ్యాంగం మనకు అందించిన ఓటు భారత రాజ్యాంగం మనకు అందించిన ఓటు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సీటు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సీటు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సీటు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సీటు వేయాలి ప్రతి ఒక్కరు ఓటును మీరంతా 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 ఏ దారి పోతే మల్ల రాదు మనకన్నా ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే స్వాతంత్రం ఓటే స్వరాజ్యం ఓటే ఆయుధం ఓటే సాయుధం ఓటే ఆయుధం ఓటే సాయుధం అరే వాస్తవానికి ఓటు అందరికీ ఉండదు. వయోజనులైన భారతీయులకు మాత్రమే ఓటు హక్కు అందరికీ కల్పించడం జరిగింది కాబట్టి మరి ఎలక్షన్లు రాగానే ఓటేస్తే నాకు ఏమొస్తుందని చెప్పేసి కాకుండా ఓటు హక్కున్న ప్రతి